ప్రతిరోజు జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేసినా బరువు తగ్గడం లేదని కొంతమంది బాధపడుతుంటారు. ఇది సాధారణ విషయం కాదు. దీని వెనుక జీవక్రియ మందగించడం ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఈ పరిస్థితిలో శరీరం క్యాలరీలను సరైన విధంగా ఖర్చు చేయదు. దీనివల్ల బరువు తగ్గడం కష్టమవుతుంది. జీవక్రియ మందగించినప్పుడు బరువు తగ్గకుండా అదే స్థాయిలో ఉండటం, పొత్తి కడుపు వద్ద కొవ్వు పెరగటం, ఎప్పుడూ అలసటగా అనిపించటం, వ్యాయామం చేసిన తర్వాత కూడా శక్తి లేకపోవడం, తీపి పదార్థాలు ఎక్కువగా తినాలనిపించడం, ఉదయం లేవగానే అలసటగా అనిపించడం, బాగా నిద్రపోయిన శక్తి లేకపోవడం జరుగుతుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం జీవక్రియ మందగించడానికి అనేక కారణాలున్నాయి. ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెర తీసుకోవడం, సరిపడా నిద్ర లేకపోవడం, ఎక్కువ ఒత్తిడి ఉండటం, చాలా తక్కువ క్యాలరీల ఆహారం తీసుకోవడం, థైరాయిడ్ వంటి హార్మోన్ల సమస్యలు శరీరంలో క్యాలరీలు ఖర్చయ్యే ప్రక్రియను తగ్గిస్తాయి. ఎక్కువసేపు కూర్చునే అలవాటు ఉన్నవారికి, కుటుంబంలో మధుమేహం లేదా ఊబకాయం ఉన్నవారికి, వ్యాయామం చేయని వారికి, క్రమం తప్పకుండా ఆహారం తీసుకోని వారికి ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. జిమ్‌కు వెళ్ళినా బరువు తగ్గకపోతే అది జీవక్రియ మందగించడం వల్ల కావచ్చు. సరైన ఆహారం, వ్యాయామం, నిద్ర, ఆరోగ్యకరమైన జీవన శైలి పాటిస్తే జీవక్రియ మెరుగుపడుతుంది. బరువు తగ్గడం సులభం అవుతుంది.